హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈరోజు వీడియో వచ్చేసి రథసప్తమి అయిన నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేమైతే బుడతల మావిడి దగ్గరికి అయితే వెళ్ళాము. చెప్పాను కదా, బుడతల మావిడి దగ్గర 10 రోజులు ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. అంటే సూర్యభగవానుడికి సంబంధించిన శౌర్యయాగం అనేసి ఒక యాగం అయితే చేస్తున్నారు. అలాగే శ్యామలా నవరాత్రులు కూడా చేస్తున్నారు. అంటే ఈవినింగ్ టైంలో అమ్మవారికి పూజలు, మార్నింగ్ టైంలో స్వామివారికి ప్రతిరోజు కూడా స్వామివారికి పాలు పొంగించి పరవాన్నం అయితే వండి నైవేద్యం అయితే సమర్పిస్తున్నారు. ఇక్కడ మీరు చూసారు కదా, చెక్క పైన సూర్యభగవానుడిని ఎంతో అందంగా చెక్కారన్నమాట. అక్కడైతే పూజారి గారు పూజలు అయితే నిర్వహిస్తున్నారు ప్రతిరోజు కూడాని. ఇంకొక వైపు పూజారి గారు అయితే ఎర్రచందనాన్ని తీస్తున్నారండి. సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైనది ఎర్రచందనం. ఆ ఎర్రచందనాన్ని పూజకు కావలసినంత ఏ రోజుకి ఆ రోజే ఇలా పూజారి గారు అయితే చందనపు చెక్కని సానపై అరగదీసి చందనాన్ని అయితే తీస్తున్నారండి. అలాగే ఆ రోజు స్వామివారం కావటం వల్ల శివలింగానికి అభిషేకాలు అయితే పూజారి గారు చేస్తున్నారు. అలాగే సతీ సమేతంగా శివపార్వతి విగ్రహాలు కూడా ఉన్నాయి కదండి. సో అలా యాగశాల చుట్టూతా కూడా దేవతామూర్తులను అయితే ప్రతిష్ఠించారు కదా. ఒక్కొక్క దేవతామూర్తి దగ్గర ఒక్కొక్క పూజారి గారు అయితే పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే బయటను వచ్చేసి ఈ 10 రోజులు పూజలు రాయిపించుకున్న దంపతులతోటి సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు అయితే జరిపిస్తున్నారు. యాగశాలలో 4 ద్వారాల వైపు నుంచి కూడా 4 దేవతామూర్తులను అయితే దర్శించుకోవచ్చండి. ముందుగా తూర్పు ద్వారం గుండా సూర్యభగవానుడిని, ఇక్కడ మీరు చూసారు కదా, పరమట ద్వారం గుండా శ్యామల అమ్మవారిని, ఉత్తర ద్వారం గుండా శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ్, హనుమాన్ స్వామి వారిని ఇక్కడ మీకు చూడండి పూజారి గారు అయితే పూజ చేస్తున్నారు స్వామివారికి. సో అలాగే దక్షిణ ద్వారం గుండా కూడా మీరు చూసారు కదా స్టార్టింగ్లో శివపార్వతుల్ని, అలాగే గణపైన అయితే దర్శించుకోవచ్చండి. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా గోపూజ కూడా చేపిస్తున్నారు. సో ఆ బుల్లి దూడ అయితే ఉందండి. ఇక్కడ వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఆ బుల్లి దూడతో భలే ఆడుకుంటున్నారండి. ఆవు దూడ అదైతే అస్సలు ఆ పిల్లలు ఏం చేసినా కూడా మాట్లాడటం లేదు. ఈ బుడ్డి పిల్ల ఎవరో తెలియదు కానీ దానికి గడ్డి వేసేసి దాన్ని చెవులు పట్టుకు లాగేసి కంట్లో పొడిచేసి కాలుతో తన్నేసి ఏదో రకరకాలుగా చేసేసిందండి. అయినప్పటికీ కూడా ఆ ఆవు దూడ అయితే ఏం మాట్లాడలేదు. అసలు అలా ఆ పాప ఏం చేసినా కూడా అలా మౌనంగానే ఉందండి. ఈ పాపనే కాదు, ఇంతకుముందు నేను వీడియో షూట్ చేయలేదు కానీ దూరం నుంచి చూశాను. ఇంకొక అమ్మాయి కూడా ఇలాగే చేసింది. ఈ చిన్నపిల్లలకి ఆ బుల్లిదూడ చూస్తే ఎలా కనిపిస్తుందోనండి, భలే ఆడుకుంది. ఇంకా ఆట మితిమీరిపోయి కాళ్ళు పెట్టి తన్నేస్తుంది అనేసి నేను వీడియో ఆఫ్ చేసి వాళ్ళ మమ్మీని పిలిచితే తీసుకువెళ్ళిపోయారండి. ఇక్కడ 10 రోజులు పూజలు అయితే జరుగుతున్నాయని చెప్పాను కదండి. ఈ 10 రోజులు పూజలు రాయిపించుకున్న దంపతులు ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు అండి. అంటే వీళ్ళందరి చేత కూడా ఆదిత్య హృదయం చదివిస్తూ, నెక్స్ట్ సూర్య నమస్కారాలకు సంబంధించిన ఇలా నమస్కారాలు చేపిస్తూ, నెక్స్ట్ సూర్య భగవానుడికి ఆజ్ఞం సమర్పించమని ఇలా రకరకాల పూజలు అయితే చేపిస్తున్నారండి. మార్నింగ్ టైంలో ప్రతిరోజు కూడా సూర్య భగవానుడి పూజలు, ఈవినింగ్ టైంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ అయితే చేపిస్తున్నారు. ఓం సూర్యాయ నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సర్వదేవ మయోహ్యసి ప్రదక్షిణం కరోమి త్వాం వహ్నిరూపాయతే నమః. ఓం సూర్యభానుభ్యాం నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సూర్యార్ఘ్య ప్రదాన, త్రిచార్ఘ్య ప్రదాన, త్రిచ నమస్కార ఏతత్ఫలం శ్రీ 33 కోటి దేవత పరివేష్టిత రాజశ్యామల సహిత శ్రీ పంచాయతన మధ్యమ ఛాయా ఉషా పద్మిని సంజ్ఞ సమేత సవితృ సూర్యనారాయణ పరబ్రహ్మణ అర్ప.
సూర్యభగవానుడికి అర్పణం, ఆజ్ఞం ఇలా అన్నీ కూడా సమర్పిస్తున్నారండి. ప్రతిరోజు కూడా మార్నింగ్ టైంలో ఇలా వాటర్ తీసుకుని ఆ వాటర్లో చెప్పాను కదా కొన్ని ద్రవ్యాలు అయితే వేస్తున్నారనేసి ఇలా దంపతులు, పిల్లలు అందరూ కలిసి సూర్యభగవానుడికి ఆజ్ఞం, అర్పణం అయితే సమర్పించి సూర్య నమస్కారాలు అయితే చేస్తున్నారండి. సో ఈ పూజ రాయిపించుకున్న వాళ్ళే కాదు, తర్వాత వాళ్ళ పూజ అయిన తర్వాత నార్మల్ పీపుల్స్ కూడా వెళ్ళి ఆ పూజలో పాల్గొనొచ్చు అయితే చెప్పారండి. ముందు రోజు అయితే ఇంకా రథసప్తమి పూజ ఇదంతా ఉండటం వల్ల వాళ్ళే చేసుకున్నారు. ఇంకా మేము సోమవారం అయితే నెక్స్ట్ డే వెళ్ళాము కదా, ఆ రోజైతే ఇంక ఇప్పుడు వీళ్ళ పూజ అంతా పూర్తయిపోయింది కదండి. ఇక్కడ వీళ్ళ పూజకు వాడిన చెంబులు అవన్నీ కూడా దేవస్థానం వాళ్ళు ఇచ్చినవే. ఇప్పుడు వీళ్ళ పూజ అయిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా కాల్లో కలిపేసి అక్కడ స్వామివారిని దర్శించుకుని ఆ చెంబులన్నీ కూడా అక్కడే పెట్టేస్తే నెక్స్ట్ పూజకి ఎవరైనా ఉంటే అంటే రాయిపించుకున్న వాళ్ళు, రాయిపించుకోలేని వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అని చెప్పాను కదా, వాళ్ళైతే మళ్ళీ ఆ చెంబులు తీసుకుని ఆ చెంబులు నిండుగా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ద్రవ్యాలు అయితే పెట్టారండి. నువ్వులు, పువ్వులు, ఎర్రటి అక్షింతలు, ధాన్యం, అలాగే ఒక ద్రవ్యం అయితే ఉంది. అది ఏంటంటే మనకి తీర్థం స్మెల్ వస్తుందండి. జవ్వాది, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా పొడి చేసినట్టున్నారు పటికి బెల్లం వేసి. ఆ పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోమని చెప్తున్నారు. ఈ నువ్వులు ఇవన్నీ కూడా మన చేతులతో మనమే వేసుకోవాలండి. పువ్వులు, మిగతా ద్రవ్యాలన్నీ కూడా వాళ్ళే వేస్తున్నారన్నమాట. ఆ వాటర్ తీసుకొచ్చి మనం అక్కడ కూర్చున్నట్లయితే ముందు వాళ్ళు పూజ ఏ విధంగా చేసుకున్నారో అదే విధంగా మనతో కూడా పూజ అయితే చేయిస్తారు. మేమైతే ఆ రోజు సెకండ్ బ్యాచ్కి అయితే వెళ్ళామండి. అంటే మేము 10:30 ఆ టైంకి వెళ్ళాము. మేము వెళ్ళే టైంకి ఫస్ట్ బ్యాచ్ అయితే అయిపోయింది. చూసారు కదా, అంటే వాళ్ళందరూ కూడా పూజలు రాయిపించుకున్న వాళ్ళే. ఈ సెకండ్ బ్యాచ్లో కూడా కొద్దిమంది పూజలు రాయిపించుకు లేట్గా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. మేమైతే పూజ రాయిపించుకోలేనప్పటికీ కూడా మేము కూడా వెళ్ళి ఆ పూజలో అయితే పాల్గొన్నామండి. కానీ మేము వెళ్ళిన రోజు ఏంటంటే మనకి ఇంకొక 2 డేస్లో భీష్మ ఏకాదశి కదండి, భీష్ముడికి కూడా తర్పణాలు అర్పించారన్నమాట ఆ రోజు. వీళ్ళందరూ కూడా ఫస్ట్ బ్యాచ్లో పూజ అయిపోయిన వాళ్ళు ఆదిత్య హృదయం అయితే చదువుతున్నారండి. వీళ్ళు ప్రతిరోజు కూడా ఫస్ట్ బ్యాచ్లో పూజ అయిపోయిన తర్వాత 1500 సార్లు, 1200 సార్లు అన్నట్టుగా ఒక సంఖ్య అనుకుని ఆ సంఖ్య ప్రకారం అంటే ఈ 10 రోజుల్లోని వాళ్ళు ఎన్ని వందల సార్లు ఆదిత్య హృదయ పారాయణం అయితే చెయ్యాలంటండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు కూడా 101 సారి లేకుంటే 50 సార్లు, 21 సారి అన్నట్టుగా ఒక సంఖ్య అనుకుని ఆ సంఖ్య అయ్యేంత వరకు అందరూ కూడా ఆదిత్య హృదయం అయితే చదువుతున్నారండి. ఎవరు ఎన్ని సార్లు చదివారు అన్నది లాస్ట్లో లెక్కెట్టుకుంటున్నారు. సో అలాగే ఇప్పటి వరకు పూజ చేసిన చెంబులు, గ్లాసులు, గరిట్లు అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసి ఇక్కడైతే పెట్టేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ పూజ కోసం అన్నమాట. మేమైతే అక్కడ భోజనం చేసేసి ఇంకా మా పూజ కూడా అయిపోయిందండి. వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. వీళ్ళైతే ఆదిత్య హృదయం చదువుతున్నారు కాబట్టి వీడియో అయితే షూట్ చేశాను. ఆదిత్య సవితా సూర్య సదా పూషా గమిస్తమ సువర్ణ సంభూషాను హిరణ్యరేఖా దివాకరః హరితసిరా తపస్వాస్తిరుత సముద్రమరీచి అగ్నిగర్భో పుత్రాస్తమాతానాం సుమాన్ హిరణ్యగర్భ ససిరా తపనో భాస్కరో రవిః అగ్నిగర్భో అదితే పుత్రా శంకస్సనాసనః వ్యోమనాద సమోవేది రుద్రసామపారకరః రణవృష్టిరపార్మిత్రో వింధ్యా. మేమైతే పూజ చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుని ఇక భోజనం చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈ వీడియో వచ్చేసి రథసప్తమి రోజు షూట్ చేశానండి. రథసప్తమికి దాలి వేస్తాం కదా పరమాన్నం వండడానికి. ఇంకా పరమాన్నం వండిన తర్వాత ఆ దాలి వేసిన ఏరు పిడకల పొగని ఇల్లంతా చూపిస్తారండి. అంటే మనం సాంబ్రీని ఏ విధంగా వేసుకుంటామో అలా ఆవు పిడకలు ఆ పొగని ఇల్లంతా చూపిస్తారన్నమాట. సో నేను ఈ వీడియో వచ్చేసి రథసప్తమి దాంట్లో యాడ్ చేయాలండి, నేను చూసుకోలేదు. ఇంక సర్లే అనేసి ఈ వీడియో క్లిప్పింగ్లో యాడ్ చేశాను అనమాట. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి ఆ నెక్స్ట్ డే అండి, మంగళవారం రోజు షూట్ చేసింది. సోమవారం నాడు మేము అక్కడ బుడతల మామిడి దగ్గరికి అయితే వెళ్ళాం కదా. ఇంకా మంగళవారం మార్నింగ్ అయితే నేను వెళ్ళలేదండి, మా ఆడపడుచు వెళ్ళారు. ఈవినింగ్ వచ్చేసి కుంకుమ పూజ అయితే చేస్తున్నారు శ్యామల అమ్మవారికి. ఎవరమైనా చేయించుకోవచ్చండి కుంకుమ పూజ అన్నారు. సర్లే మా ఆడపడుచు నేను వెళ్దాం కదనేసి పూజకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడైతే సర్దుకుంటున్నాము. కలసానికి కొబ్బరికాయలు, అట్టిపళ్ళు, చెంబులు, అలాగే దీపారాధన కుందులు, ఆవు నెయ్యి, ఒత్తులు, నెక్స్ట్ పువ్వులు,
పసుపు కుంకాలు గుత్తు ఇవన్నీ కూడా ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ అయితే చేశారండి. ఇంకా నిజంగా పూజలైతే చాలా బాగా చేశారు. నాకప్పుడు డైలీ వెళ్లి వీడియో షూట్ చేయడానికైతే అవ్వదు కదా! నేను వెళ్ళిన 2 రోజులు కూడా ఏమేం పూజలు చేశారన్నది వీడియోస్ అయితే షూట్ చేశానండి. అలాగే మనకి భీష్మ ఏకాదశికి 2 రోజులు ముందుగానే ప్రత్యేకంగా భీష్ముడికి పూజలు కూడా చేశారండి. అంటే భీష్మ ఏకాదశికి 2 రోజుల ముందు, భీష్మ ఏకాదశి అయిన తర్వాత కూడా 2 రోజులు భీష్ముడికి ప్రత్యేక పూజలు అయితే చేయించారండి ఇక్కడ. అలాగే ఇంకా శ్యామలా నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా! అమ్మవారికి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం పువ్వులతోటి, పళ్ళుతోటి, కూరగాయలతోటి ఒక్కొక్క రకంగా పూజలు అయితే చేశారండి. ఇంకా మేము ఇక్కడే ఉన్నాం కదా! మంగళవారం నాడు కుంకుమ పూజ చేయించుకుందాం కదా ఇంకా అన్నట్టుగా ఇంకా మా ఆడపడుచు నేను కూడా కుంకుమ పూజకైతే వెళ్ళామండి. ఇంకా చెప్పాను కదా పూజకు కావాల్సినవన్నీ కూడా ఈ విధంగా సర్దుకుంటున్నాము అనేసి. పూజకైతే ఇంట్లో కొద్దిగా గులాబీలు, చామంతులు ఉంటే అవే పెట్టాము. సరిపోవు కదా! అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర అయితే పూల మొక్కలు చాలా ఉంటాయండి. సో అక్కడికెళ్ళి పువ్వులు, తమలపాకులు అయితే తెచ్చుకుందాము అనేసి మా ఆడపడుచు నేను, మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మగారి ఇంటికైతే వచ్చాము. సో ఇక్కడ మా ఆడపడుచు, నానమ్మ గారు అయితే పువ్వులు కోస్తున్నారు. ఇంట్లో చాలా మందార మొక్కలు, చాలా రకాల పూలు ఉంటాయండి. అవన్నీ కోసాము. ఇంకా బయట కూడా ఈ పసుపు పువ్వులు, నందివర్ధన పూలు ఇవి వైట్, పింక్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అమ్మవారి పూజకి కదా పువ్వులు ఎక్కువ ఉంటే బాగుంటాయి అన్నట్టుగా సో నానమ్మ గారు, మా ఆడపడుచు ఇక్కడ పువ్వులు కోస్తుంటే నేను అలా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి. ఇంటికి వచ్చాక మళ్ళీ పూజ బుట్ట అంతా సర్దింది తీసి మళ్ళీ సర్దుతున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఏం పెట్టాము ఏం పెట్టలేదో మర్చిపోయాము. ఇంకా బ్లౌజ్ పీస్లు అలాగే నెక్స్ట్ ఆవు పాలు ఇవన్నీ కూడా సర్దాలి కదా! మళ్ళీ అవన్నీ మర్చిపోయామండి. మళ్ళీ పెట్టినవన్నీ తీసి అన్నీ మళ్ళీ ఏం మర్చిపోయినా మౌలాకం కదా అన్నట్టుగా ఒకసారి చూసుకుని మళ్ళీ పువ్వులు, తమలపాకులు ఇవన్నీ కూడా సర్ది పెట్టాము. కుంకుమ పూజ కదా ఇంకా న్యూస్ పేపర్లు కూడా తీసుకెళ్తున్నాము. అంటే పూజ అయిన తర్వాత కుంకుమ పొట్లం కట్టుకోవడానికైనా లేకుంటే పేపర్ వేసి పూజ చేసుకోవడానికైనా ఉంటాయి కదా అన్నట్టుగా. సో ఇలా ఇద్దరు పూజకు కావాల్సినవన్నీ కూడా ఒక బుట్టలో అయితే సర్దేసుకున్నామండి. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది. సో ఇంకా పూజ వీడియో వచ్చేసి రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.